గురుగారు, ప్రయాగరాజ క్షేత్రం యొక్క మహత్యం ఏంటి? ప్రయాగ ప్రకృష్టమైన యాగము ఎక్కడైతే జరిగిందో అది ప్రయాగ. ఈ ప్రకృష్టమైన యాగాన్ని ఆచరించింది ఎవరు అంటే పురాణముల ప్రకారంగా త్రిమూర్తుల యందు సృష్టికి కారకుడైనటువంటి బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కోసం చేసిన మహత్తరమైన యాగ అనుష్ఠానము ఏ క్షేత్రమునందు జరిగిందో దాని పేరే ప్రయాగ. అందుకే తీర్థస్థలి మాహాత్మ్య గ్రంథంలో దీని పేరు చెబుతూ ప్రకృష్టమైన యాగము జరిగిన ప్రదేశమే ప్రయాగ. ఈ ప్రయాగ దేవప్రయాగ, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, నందప్రయాగ, విష్ణుప్రయాగ అని మనకు 5 రకములుగా పేర్లతో పిలుస్తున్నారు. దేవప్రయాగ అలకనంద భాగీరథి నదులు ఎక్కడైతే సంగమిస్తాయో అది దేవప్రయాగ అంటారు. అలకనంద మందాకిని ఈ 2 నదులు సంగమించే స్థలము రుద్రప్రయాగ. మూడవది అలకనంద పిండారి నదులు సంగమించే స్థలమే కర్ణప్రయాగ. అలకనంద నందాకిని నదులు సంగమించే స్థలమే నందప్రయాగ. అలకనంద ధౌలిగంగ ఈ 2 నదులు సంగమించే స్థలమే విష్ణుప్రయాగ. కాబట్టి మొత్తం 5 ప్రయాగాలు ఉన్నాయి ఉత్తర భారతదేశంలో. ఈ 5 ప్రయాగల్లో తప్పకుండా స్నానం చేస్తే విశేష పుణ్యము అన్నారు. కాబట్టి ఇక్కడ దేవప్రయాగలోనే భాగీరథి, అలకనంద ఈ 2 నదులు సంగమించి ఆ 2 నదుల సంగమ జలమే ఈ ప్రయాగరాజ తీర్థంలో ప్రవహిస్తూ ఉన్నది. ఈ 2 నదుల సంగమమైనటువంటి ఈ గంగా నదితో పాటుగా ఇక్కడే అంతర్వాహినిగా సరస్వతి కూడా చేరింది. ఈ సరస్వతి నదికి తోడుగా ఢిల్లీ నుంచి ఉత్తరం నుంచి ఇంకొక నది ఏమిటి అంటే యమునా నది. ఈ 3 నదులు ఎక్కడైతే కలుస్తున్నాయో అది ప్రయాగ. అందుకే దీని పేరేమన్నారు? త్రివేణి సంగమము అన్నారు. 3 నదుల సంగమ స్థానమే. కాబట్టే బ్రహ్మదేవుడు ఇక్కడ యాగం చేశాడు. ఇది చాలా విశేషమైనటువంటి స్థలము. ఎంత విశేషమైనటువంటి స్థలము అంటే చాలామంది తెలియదు. కాశీ నుంచి గంగ నీళ్లు తీసుకొని వస్తారు, అది తప్పు. కాశీలో నుంచి తీసుకురావలసింది ఏదీ లేదమ్మా. కాశీ గంగలో విడిచిపెట్టి రావాలి, తీసుకుని రావద్దు. కాశీలో ఉన్నటువంటి గంగను ఎప్పుడూ కూడా మనం ఇంటికి తెచ్చుకోవద్దు. ఈ ప్రయాగ క్షేత్రంలో ఉన్నటువంటి గంగ నీళ్లను మన ఇంటికి తెచ్చుకోవచ్చు. కాబట్టి ఏ క్షేత్రములోనైతే 3 నదుల సంగమం ఉన్నదో ఆ నదీ సంగమం నుంచి తెచ్చుకున్న జలముతో మనము చక్కగా ఈ కాశీక్షేత్ర ఉద్యాపన ఈ వ్రతాలు ఉన్నాయి కాబట్టి అవి చేయటానికి వీలు అని చెప్పారు. కాబట్టి ప్రయాగ క్షేత్రము దేవగరుడ గంధర్వ కిన్నెర కింపురుష మాననీయ మహత్తర మహర్షులు నిత్యము విహరించేటువంటి స్థలము. అశేష పాపరాసులను భస్మీపటలం చేసేటువంటి మహాదివ్య ధామము